హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మీ అందరితో పాటు మరొక న్యాచురల్ వ్లాగ్ అండి. టైం వచ్చేసరికి 5:15, 5:20 అలాగే అవుతుందన్నమాట. ఎక్కువ టైం కూడా ఏం అవ్వట్లేదు. ఎర్లీగా నిద్ర లేచాను కాబట్టి కొంచెం చీకటిగా ఉందన్నమాట. కొంచెం మసకగా ఉంది. అయితే మనకి నైట్ టైం వర్షం పడుతుందో లేదో తెలియదు, కానీ మార్నింగ్ నిద్ర లేచే టైంకి మాత్రం చిన్న తుప్పర్లాగా పడుతుంది అనమాట. పెద్ద వర్షం అయితే ఏం పడట్లేదు. పగలంతా కూడా కొంచెం మంకుగా ఉంటుంది, మబ్బు పట్టినట్టు. కానీ వర్షం మాత్రం అంత ఎక్కువ అయితే ఏం పడట్లేదు అనమాట. మొన్న ఒక 3-4 డేస్ ఏమో బాగా పడింది. ఆ తర్వాత ఇంకా వర్షం లేదు, ఏం లేదు, మబ్బులు పట్టేసి మాత్రం ఉంటున్నాయి. నేను కూడా అనుకున్నా వర్షం ఏమన్నా పడిద్దేమో అని చెప్పేసి ఈరోజు అనుకున్నాను, కానీ వర్షం అయితే ఏం పడలేదండి. మధ్య మధ్యలో చిన్న చిన్న చినుకులు, భయం వేస్తుంది అనమాట వర్షం పడిద్దేమో అని. లక్కీగా అంటే ఇప్పుడు మనకు వర్షం పడింది అంటే ఎక్కువ బట్టలు కానీ వీటికే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. ఇంక మిగిలినవి అయితే పెద్దగా ఏమి ఉండదు, అన్ని పనులు చేసేసుకోవచ్చు. కానీ నాకైతే ఇంకా బట్టలకు కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. సైడ్కి దండాలు అవి కట్టేసి ఉంటాయి కాబట్టి పెద్దగా ఏం ఆలోచించను. కాకపోతే కొంచెం మనకి వాన కంటే ఎండ అయితేనే కొంచెం బాగుంటుందండి. వాన వచ్చిందనుకోండి కొంచెం చలి చలిగా, చీదరగా, పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అందుకని ఎండ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నానమాట. అయితే ఇంకా 5:20 అలా అయింది కదా, చల్లగా ఉండేసరికి స్నానం చేయాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉందబ్బా. అందులోనూ కొంచెం జలుబు చేసి ఉండింది. వాయిస్ కూడా మీకు అర్థమవుతుందేమో వింటంటే. కానీ ఇంకా తప్పదు కదా, ఎండొచ్చినా వాన వచ్చినా ఇంకా పొద్దునే చక్కగా ఫ్రెష్ అయిపోయి గుడికి కూడా వెళ్ళొసి వచ్చామండి. నిజం చెప్పాలి అంటే గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము ఇంట్లో దీపం పెట్టుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. నాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ ఇంకా ఏం చేయాలి, ఎలా షూట్ చేసుకోవాలి, మీకు ఎలా నచ్చుతాయి, అదంతా కూడా నేను చూసుకొని మీతో వీడియో షేర్ చేయడానికి నాకు ఒక మోటివేషన్ లాగా అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఇంకొంచెం ఎక్కువ వ్యూస్ రావడానికి అవకాశం ఉండిద్దండి. అందుకని మళ్ళీ అడుగుతున్నా. నచ్చుతున్నాయి అని అంటేనే వ్లాగ్స్ బాగున్నాయి, న్యాచురల్గా ఉన్నాయి అని అనిపిస్తేనే, ఫ్యామిలీ కూడా బాగున్నారు, పిల్లలు అంటే పిల్లలు బాగుండడం అంటే అట్లా బాండింగ్ బాగుంది, మంచిగా ఉన్నారు, పనులు చక్కగా చేసుకుంటున్నారు అని మీకు అనిపిస్తే, వ్లాగ్స్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. రోజు ఇంట్లో దీపం పెట్టడం మాత్రం మా ఆయన పని అండి. ఆయనే చేసేస్తూ ఉంటారు. ఇద్దరము మంచిగానే, అంటే ఇప్పుడు అంతకుముందు ఏంటంటే పొద్దున్నే నేను లేటుగా నిద్ర లేచేదాన్ని, పనులు లేటుగా అయ్యాయి, పిల్లల పనులు కూడా ఉండేవి కాబట్టి మార్నింగ్ ఆయన కొంచెం బయటకు వెళ్ళడానికి ఎలాగూ రెడీ అయ్యి ఉండేవాళ్ళు కాబట్టి ఆయనే చేసేసేవాళ్ళు పూజ. కానీ ఇప్పుడు నేను కూడా పొద్దున్నే స్నానం చేసి మంచిగా ఉన్నా కూడా ఆయనకి ఇంట్లో దీపం పెట్టడం అలవాటు అయిపోయింది. ఇంకా ఏంటంటే ఇంటి యజమాని మాత్రమే పూజ చేస్తే మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అందుకని నేను ఎక్కువ మా ఆయనతోనే చేయిస్తాను. మా ఆయనకు కూడా ఇష్టం అట్లా ఇంట్లో చక్కగా దీపం పెట్టుకొని బయటకు వెళ్ళడం అని అంటే. ఇంకా అట్లా అలవాటు మీద నేను మామూలుగా అంతకుముందు శుక్రవారాలు కానీ శనివారాలు కానీ నేనే చేసుకునేదాన్ని. కానీ ఇంకా మా ఆయన ఏంటంటే అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఫ్రెష్ అయ్యి ఉన్నా సరే, గుడికి వెళ్ళొచ్చినా సరే ఇంకా ఆయనకు అలవాటు అయిపోయి అలా పూజ చేస్తూ ఉంటారనమాట. ఆయన పూజ అంతా అయిపోయిన తర్వాత నేను వెళ్ళి కూర్చొని ఇంకా హారతి తీసుకొని దండం పెట్టుకొని కొంతసేపు అలా కూర్చుంటానండి. నాకు మనసు ప్రశాంతంగా లేదు, కొంచెం గజిబిజిగా ఉంది అని అనిపించినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను. ఈ రీసెంట్ టైమ్స్లో నాకు కూడా కొంచెం ఎందుకనో తెలియట్లేదు, రీజన్ చెప్పలేను, కానీ కొంచెం మైండ్ అంతా కూడా డిస్టర్బెన్స్గా ఉన్నట్టు ఏంటోలాగా ఉందన్నమాట. అందుకని అన్నింటినీ పక్కన పెట్టేసి, మనుషుల్ని పక్కన పెట్టేసి దేవుడికి దగ్గరగా ఉందాం కొన్ని రోజులు అని చెప్పేసి మేము అలా మా ఆయన నేను అనుకొని చేసుకుంటున్నాం అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ అంతా కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను, పనులు చేసుకోగలుగుతున్నాను. ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టుగానే కొంచెం నాకు మంచిగా ఉందన్నమాట. అంటే మనుషులను నమ్ముకుంటే అయినా మనల్ని ఏదో ఒక సూటిపోటి మాటలతో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అవంటారు, ఇవంటారు, ఇక్కడ ఇదంటారు, అక్కడ ఇదంటారు, ఏవో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. కానీ దేవుడి దగ్గర కూర్చుంటే మనకి ఈ ప్రాబ్లం ఉంది అని మనం వెళ్ళి చెప్పుకోని అవసరం లేదు. మనకేముందో ఏం లేదో, మనకేం కావాలో అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఏ టైం వచ్చినప్పుడు అన్నీ ఇస్తారు. కానీ ఏంటంటే మనకి ఈ లోపలే కొంచెం అనిపిస్తుంది కదా. నేను ఇప్పటి వరకు నా పర్సనల్ లైఫ్ మీదే కాన్సన్ట్రేట్ చేశానండి. పిల్లలు
వాళ్ళు కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. అంటే ఇప్పుడు నా మీద డిపెండ్ అవ్వకూడదు, వాళ్ళు చేసుకోగలుగుతున్నారు అనుకున్నప్పుడు కంప్లీట్గా నేను ఫోకస్ పెట్టగలను అనుకున్నప్పుడు నా పనులు నేను స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఇన్ని రోజులు ఆగానమాట. నేను ఎక్కడికైనా గుడికి వెళ్ళినా సరే నేను అనుకునేదాన్ని, అంటే ఇప్పుడు మా ఆయన నేను పిల్లలు అందరం గుడికి వెళ్తే నా నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నాకు కావాలి అని నేనేమి అడగను అనమాట. జస్ట్ అలా దండం పెట్టుకొని వచ్చేస్తాను. మా ఆయన్ని చూపించి ఆయనకి ఏం కావాలో అది ఇచ్చేసేయి అని చెప్పేసి అడుగుతానమాట. ఇది మరి తప్పో కాదో ఏంటో నాకేమీ తెలియదు. నేను ఎప్పుడు వెళ్ళినా దగ్గర ఒక 8-9 సంవత్సరాల నుంచి కూడా నేను ఇదే అడుగుతా, మా ఆయనకి ఏం కావాలో అది ఇచ్చేసి అని. ఇందులో నా స్వార్థం కూడా ఉంటుంది, ఎందుకంటే ఆయనకి ఏం కావాలో ఇచ్చేస్తే ఆయన బాగుంటే మేమందరం బాగుంటాం అనేది నా ఫీలింగ్ అనమాట. అంతే కదా, ఇప్పుడు ఆయనే కాబట్టి అన్నీ చూసుకునేది. ఆయన మంచిగా ఉంటే ఆయనకి ఏం కావాలో అవన్నీ ఇచ్చేస్తే ఆయన బాగుంటే ఇంట్లో అందరం బాగుంటాము, ప్రశాంతంగా ఉంటాము. ఎవరికేం కావాలన్నా ఆయనే చూసుకుంటారు కాబట్టి ముందు ఆయన బాగుంటే చాలు అన్నట్టుగా నేను ఆయన కావాల్సింది ఇచ్చేసేయి అని చెప్పేసి అడిగేదాన్ని అనమాట. ఇంకా అలానే ఇంకా నాకు వేరే నోట్లో నుంచి ఏం వచ్చేది కూడా కాదు. ఆయనకి ఏం కావాలో అదే ఇవ్వు అని చెప్పేసి అలా దండం పెట్టుకునేదాన్ని. కానీ అడగందే అమ్మైనా పెట్టదు అంటారు కదా, ఇప్పుడు నా గురించి నేను అడిగే టైం కూడా వచ్చిందనమాట. ఇప్పటి వరకు అంటే నీకేం తక్కువైంది అని మీరు అనుకోవచ్చండి. నాకేం తక్కువ కాలేదు, నిజంగానే నాకేం కావాలో ఒక అమ్మాయికి ఏం కావాలో అవి నాకు ఉన్నాయి. అంటే అర్థం చేసుకునే వాళ్ళు, ఇంట్లో హస్బెండ్ అర్థం చేసుకోవాలి, పిల్లలు అర్థం చేసుకోవాలి, ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనకు అసలు సంబంధం లేదండి. వాళ్ళు మధ్యలో అంటే అందరూ మధ్యలో వచ్చేవాళ్ళే. కాకపోతే ఏంటంటే మన గురించి ఆలోచించే వాళ్ళు తక్కువ మంది ఉంటారనమాట. వాళ్ళ స్వార్థం వాళ్ళే, వాళ్ళ పనులు వాళ్ళే, వాళ్ళకి తగ్గట్టుగానే మనం ఉండాలనుకుంటారు కానీ మనకు తగ్గట్టుగా వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళ గురించి పక్కన పెట్టేద్దాం. కాకపోతే ఇంట్లో వాళ్ళ వరకు మనల్ని అర్థం చేసుకుంటే చాలు కాబట్టి నన్ను ఇంట్లో చక్కగా అర్థం చేసుకుంటారు. నాకేం కావాలో టైంకి అన్నీ జరుగుతాయి, నేను వాళ్ళకి ఏం చేయగలను అన్నీ నేను చేస్తాను, అంతా మంచిగానే ఉంది. అంటే మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళతో మనం పోల్చుకున్నాం అనుకోండి, మనం బాధపడతాం. వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది, ఇక్కడ అక్కడ అని చెప్పేసి అనేసుకుంటాం. కానీ మనకంటే తక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకున్నాం అనుకోండి, అండ్ వాళ్ళకన్నా మనం బెటర్గానే ఉన్నామనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే అట్లని తక్కువ వాళ్ళతో పోల్చుకొని తక్కువ అయిపోమని కాదు. చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అయినా కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ నాకున్నవన్నీ ఇప్పుడు నాకు సంపాదన లేదు అనే ఒక చిన్నది తప్ప ఇంకా నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. చక్కని పిల్లలు ఉన్నారు, మా ఆయన మంచిగా చూసుకుంటారు. ఒక అమ్మాయికి ఇంతకు మించి ఏం అవసరం లేదు. కాకపోతే ఇండిపెండెంట్గా ఉండాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. అంటే నేను పెరిగిన విధానం అలాంటిది. ఇప్పటి వరకు పర్సనల్ లైఫ్కి నేను వాల్యూ ఇచ్చాను. నా పిల్లలు కొంచెం తెలిసింది. నెక్స్ట్ నేనేదో చెయ్యాలనుకుంటున్నాను కాబట్టి దానికోసమే ఇంకా నా పోరాటం అనమాట. కష్టపడుతున్నాను, దానికి ఫలితం గురించి ఆశిస్తున్నాను అంతే. అందుకని కొన్ని రోజులు అడగందే అమ్మైనా పెట్టదు. కొన్ని రోజులు నేను దేవుడికి దగ్గరగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అందుకని ప్రశాంతంగా లేవగానే ముందు ఇల్లు నీట్గా ఉంచుకొని మేము నీట్గా ఉండి చక్కగా పూజ చేసేసుకొని పిల్లల్ని అందరూ మంచిగా ఉన్నాము, చాలా హ్యాపీగా ఉండింది అబ్బా. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎప్పుడో 7ంటికి 8ంటికి అలా నిద్ర లేవడం కాకుండా కొంచెం ఎర్లీగా నిద్రలేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని చక్కగా దీపం పెట్టుకోండి, ఎంత హాయిగా ఉంటుందో. నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. అంటే ఏదైనా మన దాకా వస్తే కానీ, అది కూడా భక్తి అనేది మనకు ఒకరు చెప్తే రాదండి. ఏదైనా మనం ఫేస్ చేసే దాన్ని బట్టి, మనకున్న ప్రాబ్లమ్స్ని బట్టి దేవుడు గుర్తొస్తాడు. నిజం, అది అన్నీ ఉన్నా కూడా మనకి దేవుడు గుర్తురాడండి. నిజంగానే దేవుడు గుర్తు రావాలి అంటే మనం కష్టాల్లోనే ఉండాలి, మనకి అత్యవసరం ఉండాలి. ఆ అత్యవసరం వచ్చినప్పుడే మనం దేవుడి దగ్గరికి వెళ్తాము. నిజం, ఇది నేను చాలా వరకు, అంటే అందరినీ అనట్లేదండి, ఏమున్నా లేకపోయినా లెగిస్తే దేవుణ్ణి తలుచుకుంటూ ఆయనలోనే ఐక్యమైపోయి ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేనైతే అలా కాదండి. మీలో కొంతమంది లాగే నేను కూడా కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి తలుచుకుంటాను ఎక్కువ. విడిగా జస్ట్ దండం పెట్టుకొని అట్లా ఉంటానన్నమాట. అంటే ఇప్పుడు రోజు లేసి దీపారాధన చేస్తున్నాను కదా అని చెప్పేసి దేవుడి చుట్టూ తిరుగుతానని, భక్తి ఎక్కువ ఉంటుందని అలా కాదు. కొన్ని రోజులు ఏంటంటే నాకు కొంచెం ప్రశాంతత కావాలి అనుకున్నప్పుడు మాత్రం నిజంగానే ఆయన చుట్టూ తిరుగుతా, ఆయనతో పాటే ఉంటా, ఆయన్నే తలుచుకుంటూ ఉంటాను. దేవుడి విషయంలో, దేవుని తలుచుకునే విషయంలో, ఆయనకు పూజ చేసే విషయంలో అవన్నీ కూడా ఎవరి పర్సనల్ ఇష్యూస్ వాళ్ళకు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ పరిస్థితిని బట్టి దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, తలుచుకుంటూ ఉంటారు. అంతే అండి.
ఒకళ్ళు మైండ్లోకి దూరిస్తే భక్తి అనేది రాదు. మనంతట మనకి మైండ్లోకి వస్తేనే మనం చేయగలం అనమాట. చేయాలన్నా కూడా ఆ కాసేపే, అంటే ఎవరో ఏదో చెప్పారని చేస్తున్నాం అనుకోండి, ఆ కాసేపే ఉంటుంది. కానీ మనకి నిజంగా దేవుడు అంటే భక్తి వచ్చి ఆయనకి చెయ్యాలి అనుకున్నప్పుడు మనం ఇంకా అదే మైండ్ సెట్తో ఉంటాం అనమాట. భక్తి అనేది మనం లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేదాన్ని బట్టి ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా భక్తి అనేది ఉంటుంది. ఇప్పుడు నాకేంటంటే నా అవసరానికి నిజం చెప్పాలంటే స్వార్థమే అండి. నాకు చిన్న చిన్న పనులు ఉన్నాయి, వాటి కోసం నేను ఆయన్ని అడుక్కుంటున్నానే అనుకోండి, అడుక్కుంటున్నా, కొన్ని కొన్ని మొక్కుకుంటున్నా అంతే. ఇప్పుడు ఇంకా మార్నింగ్ ఏంటంటే లేవగానే కాఫీ తాగేసామండి. లేవగానే కాఫీయా? కాదు కాదు కాదు, లేవగానే పనులన్నీ అయిపోయిన తర్వాత కూర్చొని మా ఆయన నేను ఒక కాఫీ పెట్టుకొని తాగేసాం అనమాట. అదే నేను మాట్లాడుతూ ఉన్నాను, ఇంకా అవన్నీ కూడా అయిపోయినాయి అనమాట. మేము చేసిన పనులన్నీ కూడా. ఈరోజు టిఫిన్ వచ్చేసరికి ఉప్మా అనమాట. అల్లమను కరివేపాకు వేసాను. ఆ స్మెల్ తెలుస్తుంది అనమాట. మా వాళ్ళకి అల్లం కరివేపాకు స్మెల్ వచ్చిందంటే చుట్టూ తిరుగుతారు, అమ్మ ఏం చేస్తున్నావు అని చెప్పేసి. ఇంకా అట్లానే ఉప్మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు చాలాసేపు. ఇంకా ఉప్మా అయిపోయిన తర్వాత అందరము తినేసాము. పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేశానండి. తిన్న తర్వాత నేను చాలా రోజుల నుంచి తులసమ్మకి రంగులేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా. ఎప్పుడో చెప్పి కూడా మీకు 1 month పైనే అయిపోతుంది, 1 month 1.5 month అయిపోతుంది. తులసమ్మకి రంగులేద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు అని చెప్పేసి బేస్ వరకు వేసేసా. ఎల్లో కలర్ పెయింట్ వరకు తులసి కోట చుట్టూతో వేసేసాను అనమాట. కానీ కలర్స్ మాత్రం వేయలేదు. ఎప్పటి నుంచో అంతే పోతుందండి, పోస్ట్ పోన్ అవుతా ఉంది. ఉంటే నేను బిజీగా ఉంటున్నాను, లేదంటే కొంచెం టైం దొరికిందిలే వేద్దాం అనుకుంటే వర్షాలు పడిపోతున్నాయి అనమాట. ఆ వర్షంలో వేసినా కూడా అంత మంచిగా ఉండదు కదా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడు పడితే అప్పుడు తులసమ్మని అంటుకోలేం కదండి. కొంచెం మంచిగా ఉన్నప్పుడు మాత్రమే అంటుకుని అలా కలర్స్ అలా వేయగలం కదా. అందుకని చెప్పేసి చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ అవుతా ఉంది. ఇంకా ఈ రోజు కూర్చున్నాను, ఎలా అయినా సరే ఈరోజు తులసమ్మకి రంగులు వేయాల్సిందే అని చెప్పి, అదే తులసి కోటకి రంగులు వేయాల్సిందే అని చెప్పేసి కూర్చున్నానండి. పెయింట్ కలర్స్, ఆ పెయింట్ ఉంది కదా, కలర్స్ అన్నీ కూడా నేను తీసుకొచ్చేసి 1.5 month అలా అవుతుంది. పెద్ద ఎక్కువ టైం కూడా ఏం అవ్వట్లా, ఎక్కువ రోజులు కూడా ఏం గడవట్లేదు. కానీ అదంతా స్టిక్కీగా అయిపోయింది. అసలు చాలా చండాలంగా ఉంది. మరి ఎక్స్పైరీ డేట్ ఏమైనా అయిపోయిందేమో నాకు తెలియదు. 2022లో ప్యాక్ చేశారు. అవి ప్యాక్ చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్ వరకు మనము వాటిని యూస్ చేసుకోవచ్చు అనేది నాకు తెలియదు. దాని మీద ఏమి రాసలేదన్నమాట. అయితే నేను అన్నీ కూడా ఓపెన్ చేయలేదు, ఎలా తీసుకొచ్చానో అలానే పెట్టాను. కానీ శుద్ధగా పిచ్చిగా ఉన్నాయి. అసలు నేను పెయింట్ వేస్తున్నాననే కానీ ఆ బ్రష్ అసలు మూవ్ అవ్వట్లేదు. చాలా కష్టంగా అయిపోయిందనమాట. చాలా కష్టంగా ఉంది పెయింట్ వేసేటప్పుడు, చాలా ఎక్కువ టైం పట్టింది. అమ్మవారి వరకు నేను తర్వాత వేద్దామని చెప్పేసి అనుకున్నా. ముందు చుట్టూతో ఉన్న చిలకలు కానీ, తర్వాత గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఉంది కదా, ఇంకా అంతవరకు అంటే నేను ఆల్రెడీ పిక్ తీసి పెట్టుకున్నానండి, ఎలా ఉంటుంది ఏంటి అదంతా కూడా గుర్తు పెట్టుకున్నాను. కానీ దాని మీద కూడా కనపడతా ఉంది ఇక్కడ రెడ్, ఇక్కడ గ్రీను అని చెప్పేసి. ఇంకా దాని ప్రకారమే కలర్స్ అయితే ఫిల్ చేస్తున్నాను అనమాట. కానీ అస్సలు బ్రష్ మూవ్ అవ్వట్లేదండి, చాలా టైం పట్టింది నాకు. లాస్ట్లో అమ్మవారి ఫోటోకి కూడా కలర్స్ వేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా పిల్లలు ఇంటికి వచ్చే టైం అయిపోయిందండి, లంచ్ టైం అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ కూర్చుంటే పిల్లలు లంచ్ ఇబ్బంది పడతారని చెప్పేసి వేసినంత వరకు వేసి లంచ్ చేయడానికి అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇంకొకటి ఏంటంటే, నేను అలా స్టార్ట్ చేశానో లేదో కొంచెం అప్లై చేసిన తర్వాత ఇంకా వర్షం స్టార్ట్ అయింది. నాకేం అర్థం కాల, ఈ వర్షం ఇందాక నుంచి లేదు కదా, సరిగ్గా నేను వేసే టైంకే వర్షం పడుతుందని చెప్పేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ కొంచెం వాన ఏం పడదండి, కొంచెం మనకి పైన స్లాబ్ అది అడ్డం ఉంటుంది, అందుకని చెప్పేసి స్లాబ్ కింద పెట్టి కలర్స్ అయితే ఎలాగోలా ఫిల్ చేసేసానండి. అయిపోయింది. అమ్మవారు ఒక్కటే మిగిలిపోయారనమాట. అమ్మవారికి కొంచెం మనం చూసుకొని జాగ్రత్తగా వేయాలి. బ్రష్ అసలు మూవ్ అవ్వట్లేదు, పెయింట్ కలర్స్ ఏమో అస్సలు బాగాలేదు. అదే ఆలోచిస్తున్నా అనమాట. ఒక టైంలో నాకు ఏమనిపించిందంటే, అసలు కలర్స్ వేయొద్దు, మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు కలర్స్ తెచ్చుకుందాం, అప్పుడు వేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇప్పుడు మిస్ అయింది అనుకోండి, మళ్ళీ ఎప్పుడు వేస్తానో తెలియదు, మళ్ళీ ఇలానే పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. వచ్చినంత వరకు ఉన్నంత వరకు వేద్దాము అని చెప్పేసి ఎలాగోలా కలర్స్ అయితే ఫిల్ చేసేసాను అనమాట. చాలా టైం పట్టిందండి, అసలు ఇంత టైం పట్టిద్ది అని చెప్పేసి అనుకోలేదు నేను. జస్ట్ కలర్స్ అప్లై చేయడమే కదా, మనం సపరేట్గా ఆలోచించుకొని డిజైన్స్ ఏమైనా వేయాలి అని అంటే కొంచెం టైం పట్టిద్ది. కాకపోతే ఆల్రెడీ ఉన్న దాని మీద మనం పెయింట్ వేయడమే కదా, అంత టైం పట్టిద్దని చెప్పేసి అనుకోలేదు. ఆ పెయింట్ బాటిల్స్ అన్నీ కూడా అలా గడ్డగట్టినట్టు అయిపోవడం వల్ల కొంచెం టైం ఎక్కువ పట్టిందనమాట. ఫైనల్గా అయితే
తులసి కోటకి రంగులు అయితే వేసేసాను. అమ్మవారి ఒక్కలకి నేను ఇంకెప్పుడైనా టైం ఉన్నప్పుడు చూసుకొని వేస్తానన్నమాట. ఈరోజు కొంచెం బయటకు కూడా వెళ్ళేది, అందుకని అక్కడికి ఆపేసానమాట. ఏదైనా మన చేతుల్లో మంచిగా తయారయ్యింది అనుకోండి, ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు పిచ్చి పిచ్చిగా ఉన్నదాన్ని నాకు కొంచెం మంచిగా చేయడం అంటే ఇష్టం. అంటే ఇప్పుడు తులసుకోవటనే కాదు, మామూలుగా నేను బయట వాకిట్లో ముగ్గులు వేసుకుంటూ ఉంటాను. మీకు కూడా చాలామందికి తెలుసు, మన సబ్స్క్రైబర్స్కి. అయితే అలా పిచ్చి పిచ్చిగా ఉన్నదాన్ని మంచిగా దానికి ఒక ఆకారం తీసుకురావడం అంటే నాకు ఇష్టం అనమాట. ఆ పనిలో నేను సాటిస్ఫాక్షన్ వెతుక్కుంటా. ఇంకా తులసుకోవట చూడంగానే చాలా బాగా అనిపించింది. కానీ కొంచెం పెయింట్ మంచిగా లేకపోవడానే నేను పెట్టిన బొట్టులు అంటట్లేదు, అసలు నా ఫింగర్కి అతుక్కుపోతున్నాయి. ఇంకా ఎలాగోలా పెట్టేశానండి. కానీ చూడడానికి అయితే చాలా నీట్గా, ఇలా అందంగా తయారు చేయడం అనేది నాకు ఒక హ్యాబిట్ లాగా. అంటే అది పెయింటింగే అవ్వచ్చు, మొక్కల విషయంలోనే అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా సరే కొంచెం అందంగా తయారు చేయడం అనేది నాకు ఇష్టం అనమాట. ఒక మంచి అలవాటులాగా నాకు నేను అనుకుంటా. పర్లేదు, మనకు కూడా కొంచెం మంచి మంచి అలవాట్లు ఉన్నాయి అని చెప్పేసి. ఇదండి ఇవాళ వీడియో. నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.